చాలాసేపు పడుతుంది. ఒకసారి పాక్సిగాన్ షాంపూ ఏది, షాంపూ బాటిల్ చూపించు సార్. ఒకసారి పాక్సిగాన్ షాంపూ బాటిల్ చూపించవా ఈ చేతితోని. తర్వాత బ్రష్ సార్, బ్రష్. ఓహో, ఒకసారి పాక్సి పైకి చూడు రా, బాగానే స్నానం చేస్తున్నావు కానీ పైకి చూడు. మంచిగా హెడ్ బాత్ హాయిగా ఉంది అరా వేడి నీళ్ళతోనే. వేడి నీళ్ళు మంచిగా బ్రష్ మసాజ్ చేయించుకుంటుండగా మనోడు. స్నానం చేసిన బొట్ట అయితే పోదే. ఏంటి, ఏం పేరు అది షాంపూ ఏంటిది అది? నాకు ఆ పేరు చదవనీకి రావట్లేదండి. బ్రీడో. ఓ కింద గిడంగా పోతుంది షాంపూ. పోయింది కారిపోయింది. వాటర్లో తడుస్తానా? మంచి స్మెల్ వస్తుందిరా నీ షాంపూ. వా మరి తలకాయకొద్దా, మూతి రుద్దు బాగానే ఉన్నదా అటు రుద్దు. ఎన్ని మండవు ఎన్ని సార్లు స్నానం చేసినా బొట్ట అయితే పోదయ్యా. అది బొట్టెట్ట పోతుంది అది. మూతి రుద్దు, మూతి గబ్బు పడుతుంది. మళ్ళీ గడ్డం కూడా రుద్దాలే. తోక రుద్దిన కడదలు కానీ గడ్డం రుద్దు నాయన, గడ్డం రుద్దు. డాడీ కూడా అంతే కరెక్ట్ రుద్దు కూడా 5 నిమిషాలు. గడ్డం రుద్దు. అయ్యో సారు గడ్డం రుద్దలే. ఇగో ఇక్కడ తడవలే. ఇటు సైడ్ ఆడ అస్సలు తడవలే. చూసినావా? ముఖం రుద్దు. కళ్ళకు కాకుండా ఉట్టి ముఖం రుద్దు. ఇంకా బొట్టు పోతుంది చూడు, బొట్టు కాడ రుద్దు. మూతి రుద్దవు, గబ్బులో పెడుతుంది. మూతేగా తోడేది మట్లా, మరి మూతి ఓడగడగాలి. చాలు ఇక బకెట్ పెట్టామా దగ్గర పోసుకుంటాడు. కాళ్ళకు కూడా కడగలే. మరి మనం చేపిద్దామంటే ఒప్పుకోడు ఆడు, పిచ్చుకొట్లోడు. ఆయనకు తాతే కావాలి. అరే ముఖం కడుగు ఫస్ట్. ముఖం ఒకసారి రుద్దు సారు. అడ్డం పెట్టు డాడీ, ఇట్లా అడ్డం పెట్టు. పోయి చిన్నపిల్లలు గట్ట అడ్డం పెట్టి తలకాయ అడ్డం పెట్టు. అలా పోయి ఒక్కసారి నువ్వు చేతితోనన్నా దూడుస్తావు, పోయకుటానే కానీ ముఖం మీద, ముఖం అంతా ఇట్లా చేతితో అట్లా దూడుసు. మంచిగా దూడుసు మూతి కాంచి. అట్లా దూడు. అంతా మట్లే పెడతాడుగా, మరి మూతి ఎప్పుడు కడుక్కుంటాడు ఆయన? అటు సైడ్ నుంచి గలవలే. ఇట్లా పోస్తారే. అవును తెలుసు నాకు, చిన్న పొరగాల పోసినట్టు పోస్తారు. ఇట్లా చెయ్యికి అడ్డం పెట్టి మీద కండ్లకి రావు. ఇంత షేప్ చేపిస్తాడు. మూతి ఎట్లా పెడుతుంది. నా కోపం వస్తుంది ఇంకా చాలుపా.